ప్రజెంట్ అందరి నోళ్లలో ఒకటే చర్చ. పాకిస్తాన్ ఇలా ఎలా అయింది? డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దిగిన ఆ జట్టు 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఆతిథ్య హోదాలో కనీసం సెమీస్ వరకైనా చేరితే అభిమానులు కొంచెం సంతోషపడేవారేమో. కానీ పాకిస్తాన్ పతనానికి 3 ఏళ్ల క్రితం నుంచే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కానీ ఆ జట్టు మేనేజ్మెంట్ వాటిని పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి నెమ్మదిగా బయటపడాలంటే భారత్ లో అనుసరిస్తున్న విధానాలను అవలంబించాలనే సిఫార్సులు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాకిస్తాన్ పేసర్లను పేపర్ పులి అంటారు కదా. పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. రిజ్వాన్, బాబర్ అజం జోడీ, యువ క్రికెటర్లు సల్మాన్ అగా, కుశల్ షా, అలాగే పేస్ త్రయం షాహిన్ షా అఫ్రిది, నసీం షా, హరీష్ రౌఫ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. కానీ మైదానంలోకి దిగినప్పుడు పాక్ పూర్తిగా విఫలమైంది. బాబర్ అజం మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆ ఇన్నింగ్స్ లో ఏ మెరుపు కూడా కనిపించలేదు. నెమ్మదిగా ఆడడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక భారత్ పై ఆ బాధ్యతను రిజ్వాన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. 77 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు కుర్రాడు సౌఫ్ షకీల్ దూకుడు పెంచేందుకు ప్రయత్నించిన ఆ తెగువను కూడా రిజ్వాన్ చూపించలేకపోయారు. సరైన ఓపెనర్ లేకుండా బరిలోకి దిగడం పాక్ కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అదే సమయంలో స్క్వాడ్స్ ఎంపికలో పాక్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు కూడా విమర్శలకు దారితీశాయి. సెలక్షన్ కమిటీ నుంచి ప్రధాన కోచ్ వరకు మార్పులు చేసుకుంటూ పోవడం ఏంటి, అనేక పొరపాట్లు చేశారు. 26 మంది సెలెక్టర్లు, 4 కెప్టెన్లు, 8 మంది కోచ్లు, వీటన్నిటిని కలిపి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సేవలందించిన వారు. ఇది పాకిస్తాన్ క్రికెట్ లో 3 ఏళ్లలో జరిగిన విషయం. టెస్ట్ ఫార్మాట్ లో దాదాపు 1000 రోజుల తర్వాత స్వదేశంలో ఒక మ్యాచ్ కూడా గెలుచుకోలేకపోయారు. గత పొట్టి కప్ అనంతరం కోచ్ కప్ బాధ్యతలు చేపట్టిన గ్యారీ క్రిస్టన్ పాక్ మేనేజ్మెంట్ మరియు జట్టుకు సంబంధించిన అంశాలపై తీవ్రమైన ఆరోపణలతో బయటకు వెళ్లడం విశేషం. సెలక్షన్ కమిటీలో పక్షపాత ధోరణితో నిర్ణయాలు తీసుకోవడం, జట్టులోకి అనుకూలంగా ఉండే వారిని మాత్రమే ఎంపిక చేయడం ఈ జట్టుకు పతనానికి కారణమైంది. 2021 నుంచి 2024 వరకు సక్లైన్ మసాక్, అబ్దుల్ రెహమాన్, గ్రాండ్ బ్రాడ్బర్న్, మొహమ్మద్ హఫీజ్, అజర్ మహమ్మద్, జాసన్ గెలప్సీ, గ్యారీ క్రిస్టన్ వంటి వారు కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అక్కడి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడం కూడా పాక్ క్రికెట్ పరిస్థితిని మరింత దిగజార్చింది. అదేవిధంగా క్రికెట్ లో ఫిట్నెస్ ఎంతో కీలకమైన అంశం. ఈ విషయంలో పాకిస్తాన్ మిగతా జట్లతో పోలిస్తే చాలా దూరంలో ఉందని చెప్పాలి. ఫిట్నెస్, స్పెషలైజేషన్, డేటా ఆధారిత వ్యూహరచనల అంశాల్లో ఆస్ట్రేలియా, భారత్ కు సమానంగా పోటీ పడడం కష్టం. ఆధునిక క్రికెట్ లో స్పోర్ట్స్ సైన్స్, అనలిటిక్స్ వంటి అంశాలు మైదానంలో మరియు బయట తీసుకునే నిర్ణయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. గత పీసీబీ చైర్మన్ సిక్స్లు కొట్టడం లేదంటూ క్రికెటర్లను కఠినమైన మిలిటరీ క్యాంపులో శిక్షణ ఇప్పించారు. కానీ ఆ టీ20 ప్రపంచ కప్ లో ఆ జట్టుకు ఎదురైన పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పాకిస్తాన్ బయటపడాలంటే ఇవి చేస్తే మంచిది. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టులో బరిలోకి దిగుతుంది అంటే ప్రత్యర్థి టీంలు కూడా భయపడిన రోజులున్నాయి. కానీ దుబాయ్ లో భారత్ తో జరిగే పోరులోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు క్రీడా పండితులు సూచిస్తున్న విషయం ఏంటంటే జట్టు ఎంపికలో కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే టీమిండియా మోడల్ ను అనుసరించడం చాలా అవసరమని వారి అభిప్రాయం. కేవలం దేశవాళీ మరియు అంతర్జాతీయ క్రికెట్ లో ప్లేయర్ల సగటు ప్రదర్శన చూసి ఎంపిక చేయడం సరికాదు. మోడర్న్ సెలక్షన్ పారామీటర్లపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు వంటి టాప్ టీం నుంచి మనకు నేర్చుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసే క్రమంలో కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం ముఖ్యమని భావిస్తున్నారు. ఉదాహరణకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు విడుదల పలికారు. వారి స్థానాలను అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్లతో భర్తీ చేశారు. అలాగే వన్డేలకు రోహిత్ కు డిప్యూటీ సారథిగా శుభ్మన్ గిల్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి పంపడం జరిగింది. ఫామ్ లో లేని క్రికెటర్లను దేశవాళీ మ్యాచ్లలో ఆడించడంపై కూడా దృష్టి పెట్టారు. భారత్ లో ఉన్న సుస్థిరమైన వ్యవస్థ ఎన్ని ఒడిదొడుగులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెప్టెన్, ప్రధాన కోచ్, చీఫ్ సెలక్షన్ విషయంలో నమ్మకం ఉంచడం చాలా అవసరం. ఈ విధంగా జట్టు ఆడే పద్ధతిలో మార్పులు రావడం ఖాయం అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ ఈ విషయాలను ఎంత త్వరగా అమలు చేయగలిగితే పరిష్కారం కూడా అంతే వేగంగా వస్తుంది.